తారకరత్న ఆరోగ్యంపై ఆందోళన కొనసాగుతోంది. గుండెపోటుకు గురైన తారకరత్నాన్ని కుప్పం పీఈఎస్ ఆసుపత్రి ఐసీయూ విభాగంలో ఉంచి వైద్యం అందించారు. అనంతరం బెంగళూరు నుండి ప్రత్యేక వైద్య బృందాన్ని పిలిపించారు. మొత్తం 5 సభ్యులతో కూడిన టీం తారకరత్న ఆరోగ్యాన్ని పర్యవేక్షించారు. గత రాత్రి బెంగళూరు ఆసుపత్రికి తరలించడం అనివార్యమని వైద్యులు భావించారు. తారకరత్న భార్య అలేఖ్యారెడ్డి కుప్పం చేరుకున్న తర్వాత ఆమె అనుమతితో తారకరత్నాన్ని బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించటమైంది. ప్రస్తుతం తారకరత్నకు బెంగళూరులో చికిత్స జరుగుతుంది. జనవరి 27 శుక్రవారం నారా లోకేష్ కుప్పం వేదికగా యువగళం పేరిట పాదయాత్ర ప్రారంభించారు. యాత్ర మొదలైన కొద్దిసేపటికే తారకరత్న అనారోగ్యం బారిన పడ్డారు. జనాల మధ్య నడుస్తూ తారకరత్న కుప్పకూలిపోయారు. హుటాహుటిన ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. అపస్మారక స్థితిలో ఉన్న తారకరత్న ఆసుపత్రికి చేరుకునేసరికి క్రిటికల్ కండిషన్కి చేరుకున్నారు. ఆయన పల్స్ రేటు పడిపోయిందని, శరీరం నీలం రంగులోకి మారిందని వైద్యులు వెల్లడించారు. సిపిఆర్ చేసిన అనంతరం 45 నిమిషాలకు పల్స్ రేటు మెరుగైందన్నారు. ఈ క్రమంలో తారకరత్న శరీరం నీలం రంగులోకి మారటం పలు అనుమానాలకు దారితీసింది. ఈ క్రమంలో ఎక్స్పర్ట్ కార్డియాలజిస్ట్ కారణం తెలియజేశారు. తారకరత్న రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉంది. అలాగే గుండె కొట్టుకోవటం నెమ్మదించినప్పుడు శరీర భాగాలకు రక్త ప్రసరణ తగ్గుతుంది. రక్తం చేరని కాలి చేతివేళ్లతో కొన్ని శరీర భాగాలు నీలం రంగులోకి మారతాయని చెప్పుకొచ్చారు. తారకరత్న గుండెలో 90% బ్లాక్స్ ఏర్పడ్డాయి. దీనివలన రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడింది. అదే హార్ట్అటాక్ కారణమైంది. శరీర భాగాలకు గుండె నుండి రక్తం అందని కారణంగా నీలం రంగులోకి మారిందని వెల్లడించారు. కాగా నేడు చంద్రబాబుతో పాటు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ బెంగళూరు వెళ్లనున్నారట. కొంచెం బాగా 90% బ్లాక్ అయింది. దాన్ని డాక్టర్స్ ఇక్కడ బ్రహ్మాండంగా ట్రీట్ చేస్తాను. మిగతా పారామీటర్స్ అన్నీ బాగున్నాయి. బీపీ కొంచెం వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. అంటే 120/80 మెయింటైన్ అవుతుంది. చెప్పేది 120/80 మెయింటైన్ అవుతుంది. సో అసిటాస్ అంటాం. అంటే మొదట 45 నిమిషాలు హాస్పిటల్ అక్కడ తీసుకెళ్ళడం, ఎవరైనా దగ్గర హాస్పిటల్ తీసుకెళ్తారు ఎమర్జెన్సీ. సో అది అసిటాస్ అనేది ఫామ్ అయింది. తప్పితే మిగతా అంతా పారామీటర్స్ అన్నీ మిగతా యూరిన్ అవుట్పుట్ కానీ లేకపోతే ఏపీజీ కానీ ఐపీజీని మెయింటైన్ చేస్తారు డాక్టర్స్ ఇక్కడ. మిగతా అన్ని పారామీటర్స్ బాగానే ఉన్నాయి. ఎయిర్ లిఫ్టింగ్ అంటే ఇప్పుడు మేము అనుకుంటుంది అంటే ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ ఇచ్చారు, వాళ్ళు మ్యాక్సిమం చేశారు వాళ్ళ డాక్టర్స్. సో వాళ్ళు డెఫినెట్గా పాజిటివ్గానే చెప్తున్నారు, బాగుంటాడు, దీంట్లోంచి బయటపడతాడని. చంద్రబాబు గారి నుంచి మాట్లాడాను. ఎప్పటికప్పుడు ఆయన ప్రతి 10 నిమిషాలు ఫోన్ చేస్తారు. ఆయన కండిషన్ ఎలా ఉందో తెలుసుకుంటాను ఆయన. సో ఇప్పుడు ఇక్కడి నుంచి మ్యాక్సిమం వాళ్ళు చేస్తున్నారు కాబట్టి డాక్టర్స్ వాళ్ళ సజెషన్ కూడా ఆయన ఇక్కడి నుంచి మీరు ఇంకో అంటే ప్రాపర్ ఇంకా హయ్యర్ ఐసీయూ కేర్ కోసం బెంగళూరు ఎక్కడికి షిఫ్ట్ చేస్తే బాగుంటుందన్నారు. మేము బెంగళూరు షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాం. అది బై ఎయిర్ లిఫ్టా లేకపోతే అంబులెన్సా? ఎయిర్ లిఫ్ట్ అయితే అన్ని పర్మిషన్స్ ఎవరు ఇక్కడ హెలిప్యాడ్ ఉంది. మరి హెలిప్యాడ్ మరి మెడికల్ అంబులెన్స్ ఎయిర్ అంబులెన్స్ అయితే పెద్ద ప్లేన్లు ఉంటాయి. హెలికాప్టర్ కూడా కొన్ని పరికరాలు దాంట్లో సరిపోవు, వెంటిలేటర్ లాంటివి. సో అదే ఆలోచిస్తున్నాం. అంబులెన్స్ అయితే బెటర్ అనుకున్నాం. సో ఇప్పుడు అంబులెన్స్ షిఫ్ట్ చేద్దామని అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. డాక్టర్స్ కూడా అదే సజెస్ట్ చేశారు. సో భగవంతుడి ఆశీస్సులతో అతను వాళ్ళ తాతగారు వాళ్ళ నాయనమ్మ ఆశీస్సులు, ఆవిడ అతని భార్య మాంగళ్య బలం, అభిమానులకు అభిమానం తప్పకుండా అతన్ని కాపాడదు. అవే ఆయనకి శ్రీరామ రక్ష. పాజిటివ్గా ఉంది. ఇంకా